మొదటగా స్వామి వారికి విఘ్నేశ్వర పూజ చేసుకొని మనం ఏ పూజ చేసినా కానీ మొదటగా మనం చేసుకోవాల్సిన పూజ ఏంటయా అంటే విఘ్నేశ్వర పూజ. అటువంటి విఘ్నేశ్వరుని పూజ మనం చేసుకున్నాము. తర్వాత స్వామివారికి రక్షాబంధనం కూడా చేసుకుని ఉన్నాము. ఆ తర్వాత మనము ఈ యొక్క ఉత్సవమూర్తులలో ఆ కలశం మీద రాముల వారిని, సీత అమ్మవారిని మరియు లక్ష్మణ స్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని ఆవాహన చేసుకున్నాము. మనము ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే వివాహం అనేది జరుపుకుంటూ ఉన్నప్పుడు మొదటగా ఆ యొక్క వరుడు ఎవరైనా పెళ్లి కుమారుడు ఎవరితో సమానము? శాస్త్రం ఏం చెప్పిందమ్మా అంటే నారాయణుడితోని సమానము. మనం మంత్రం ఏం చెప్తాం? లక్ష్మీనారాయణ స్వరూపు వరాయ అంటే వరుడు ఎవరైనా ఉండనివ్వండి, విష్ణుమూర్తి ఉండనివ్వండి, రాముల వారి ఉండనివ్వండి, లక్ష్మీ నరసింహుల వారి ఉండనివ్వండి, వెంకటేశ్వర స్వామి ఉండనివ్వండి, చివరికి పరమేశ్వరుడైనా సరే శివుడైనా సరే వారిని ఎవరి స్వరూపంగా మనము కొలుస్తాము అంటే నారాయణ స్వరూపంగా మనం కొలుచుకుంటాం. కాబట్టి ఆ నారాయణ స్వరూపంలో ఉన్నటువంటి ఈ రామచంద్రుల వారిని మనం ఇప్పుడు పాద ప్రక్షాళన చేసుకుంటున్నాం. పాద ప్రక్షాళన అంటే మనం నార్మల్ గా ఈ యొక్క మానవుల వివాహం చేసుకునేటప్పుడు దుబ్బకాలు కడగడం అంటారు. దుమ్ముకాలు గుర్తుందా మీకు? దుమ్ముకాలు అదే మనం ఇప్పుడు చేసుకుంటున్నాం. దాన్నే మనము పాద ప్రక్షాళనము అని అంటాము. పాద ప్రక్షాళన చేసుకుంటున్నాం. అందరూ కూడా స్వామి వారికి నమస్కారం చేసుకోండి. అమ్మ మీరు ఒక కొబ్బరికాయ తీసుకోండి.